హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే స్వీట్ లెమన్ అయితే కాసింది. రమ్య అయితే కోసేస్తుంది. రమ్యకైతే చాలా చాలా ఇష్టం. అవి ఎలాగుంటాయి ఎట్లాగుంటాయి అనేది రుచి కూడా మాకు తెలియదు. ఈరోజైతే చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మనకైతే స్వీట్ లెమన్ అయితే కాసింది. 3 అయితే పండినవి. ఆ 3 కోసేస్తున్నాను. ఇదిగోండి ఒకటి ఒక్కాయ కోసింది. ఇదైతే కొంచెం చిన్నగా ఉంది. ఇదిగో పెద్దగా ఉంది కానీ కొంచెం పచ్చిగా ఉంది. పొల్లగా ఉంటుంది. ఇదిగో 3 కాయలు అయితే కాసినాయి. ఇప్పుడే టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఒకటి ఎలా అప్పుడే కోసేస్తుంది రమ్య డ్రెస్ మీద పెట్టుకుని. చూపించేలాగా గింజల రసం పక్కనే టేస్ట్ ఎలాగుంది? పుల్లగా ఉంది, బాగుంది. ఎట్లాగున్నది? నిమ్మకాయలాగా ఉందా, నారింజకాయలాగా పులుప? నారింజకాయలా ఉందా? టేస్ట్ నారింజకాయలాగా ఉందా? ఇది తీయగా ఉంది, లోపల గుంజండి. ఆ నిమ్మకాయలు కూడా చూపించి. ఇది పుల్లగా ఉంది. డెప్పు వచ్చేసిందా? అడగొచ్చేస్తుంది. లోపల ఇది ఏదో గుంజ ఉంది, అది తీయగా ఉంది. కోసేస్తే తినే అనుకుంటున్నాను పుల్లగా ఉంటుందేమో అని. ఇదైతే కోసేసాను. ఇదైతే సేమ్ నిమ్మకాయలాగా ఉంది. లోపల అనుకున్నాను, అది గింజ సగం కోసాను కదా, కలర్ అలా ఉంది. ఇదైతే నిమ్మకాయలా ఉంది చూడటానికి. తినేద్దామా? దీనికి అయితే ఎక్కువ గింజలు లేవు, 2 ఉన్నాయి. తిన్నా ఒకసారి స్కూల్లో పిల్లలకు కూడా పెట్టారు. పుల్లగా ఉంది. కారం వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. చాలా పుల్లగా ఉంది. ఇక్కడ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.